ఈరోజు డివోషన్ కోసం నేను తీసుకున్న టాపిక్ క్యారెక్టర్స్ ఆఫ్ వికెట్, దుర్మార్గుని యొక్క గుణగణాలు అనే ఈ యొక్క టైటిల్ ఈరోజు మనం చూద్దాం. దీనికి ఏర్పరచబడిన మూల వాక్య భాగం సామెతలు 1వ అధ్యాయం 10వ వచనం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము అనే యొక్క వాక్యాన్ని. దీంతో పాటు ఇంకా కొన్ని రెఫరెన్సెస్ ఉన్నాయి. ఎవరైనా బైబిల్ చదివి నాకు హెల్ప్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. నేను చెప్తా ఉంటాను, అప్పుడు చదివి వినిపించినట్లయితే గ్రేట్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఈ యొక్క వచనంలో మనం చూసినట్లయితే, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. దీంట్లో 2 ఇంపాక్ట్ఫుల్ వర్డ్స్ అది మనం చూసేది ఏదంటే, ఒకటి ప్రేరేపింపగా, రెండవది ఒప్పకుము. జనరలీ ఒక దుర్మార్గుని యొక్క గుణం ఎక్కడి నుంచి ఆ యొక్క దుర్మార్గపు గుణం స్టార్ట్ అవుతుంది అని చెప్తా ఉన్నది బైబిల్ అని అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ టెంప్టేషన్. ఇది మనం ఆది కాండంలో నుంచి అవ్వ దగ్గర నుంచి చూసినప్పటికీ అనేక రకంలో మనం చూసుకో, ఫస్ట్ థింగ్ సాతాను ఫస్ట్ టూల్ ఏదైతే యూజ్ చేస్తాడో, ఆ ప్యాటర్న్ లో యూజ్ చేసే ఫస్ట్ వెపన్ ఏదైతే ఉంటుందో, ఆ టూల్ ఏదైతే ఉంటుందో అది టెంప్టేషన్. ఇది యేసుక్రీస్తు వరకు కూడా అదే వస్తుంది. యేసుక్రీస్తు 40 days ఫాస్టింగ్ ఉండి వచ్చినప్పుడు కూడా సాతాన్ అదే టూల్ ని యూజ్ చేస్తుంది. బట్ జీసస్ క్రైస్ట్ విల్ ఓవర్కమ్ దట్. సో ఈ విధంగా ఫస్ట్ టూల్ వచ్చేసి ప్రేరేపింపగా అని అంటాడు. దాన్నే ఈ ప్రేరేపించడం ఎట్లా అనేది వన్ ఆఫ్ ద డిజైన్ ఇదే సామెతల్లో చూపించింది. ఏంటంటే 11th verse మనం చూస్తే, 11వ వచనంలో మనం చూస్తే, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచియుందుము, నిర్దోషి అయిన యొక్కని పట్టుకొనుటకు దాగియుందుము అని అంటారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, రమ్ము, జాయిన్ విత్ అస్, నాతో పాటు వచ్చేసి కలవండి అనేసి ఇన్విటేషన్ ఇస్తాడు అనమాట. మనం కలిసి చేద్దాం ఈ పని. సో టెంప్టేషన్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ కమ్ జాయిన్, మనం కలిసి చేద్దాం ఆ పని అనే దగ్గర నుంచి ఫస్ట్ టూల్ అది యూజ్ చేస్తారు. సెకండ్ వచ్చేసి 12వ వచనంలో చూస్తే మృంగుదుము అనే మాటను యూజ్ చేస్తాడు. 12వ వచనంలో మనం చూస్తే, పాతాళము మనుషులను మృంగువేయినట్లు వారిని జీవముతోనే మృంగువేయుదము, సమాధిలోనికి దిగువారు మృంగబడునట్లు వారు పూర్ణ బలముతో నుండుగా మనము వారిని మృంగివేయుదుము, రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము అని చెప్తా ఉన్నాడు. మృంగివేద్దాం. ఇది ఎవరిని మృంగివేద్దాం అని అంటే, ఇన్నోసెంట్ పీపుల్, ఏమి ఎరగని వాళ్ళను, అమాయకంగా ఉన్న వాళ్ళని కంప్లీట్ గా మనం మింగివేద్దాం, స్వాలో దెమ్ అని చెప్పేసి. పాతాళం ఎట్లయితే మింగివేస్తుందో అట్లా మనం కూడా ఈ అమాయక ప్రజల్ని మింగివేసి వాళ్ళ పైన మన జీవితంని స్టార్ట్ చేద్దాం అనే విషయాన్ని అది 2వ రకంగా చూపిస్తా ఉన్నాడు. తర్వాత 3వది సొలొమోన్ మహారాజు చూపించేది ఏంటంటే, 13వ వచనంలో చూస్తాం, పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందము. అంటే సొత్తులు, ఆస్తులు పాస్తులు మనం గుంజేసుకోవచ్చు. ఈరోజు మనం మన లైఫ్లలో చూస్తే, ఈ రోజులలో చూస్తే రాంగ్ డాక్యుమెంట్స్, రియల్ ఎస్టేట్లలో రాంగ్ డాక్యుమెంట్స్ ఎందుకు క్రియేట్ అవుతున్నాయి అంటే, ఈ వన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఏంది అని అంటే, ఈ దుర్మార్గపు బుద్ధి లేకపోతే దుర్మార్గపు గుణము ఏం చేస్తుందంటే, అది మింగేద్దాం, ఫ్రీగా వస్తుంది. కోట్ల రూపాయల భూముల విలువలైనప్పుడు అది ఒక చిన్న డాక్యుమెంట్ మనం చేంజ్ చేస్తే అయిపోతుంది. వాడు అమాయకుడు, వాని ఇంకా ఎవరు లేరు, సో మనం మింగివేద్దాం రండి అని చెప్పే గుణం ప్రోత్సహిస్తూ ఉంటది అనమాట. దాని తర్వాత 4వది చెప్తాడు ఏంటిదంటే, 14వ వచనంలో చూస్తే, నీవు మాతో పాలివాడవై యుండుము, మనకందరికీ సంచి ఒక్కటే యుండును అని వారు నీతో చెప్పుదురు. సంచి ఒక్కటే అంటే, ఏదైతే మనం దొంగతనం చేస్తామో, ఏదైతే అక్రమంగా సంపాదిస్తామో దాన్ని పంచుకుందాం. ఆ సంచి ఒక్కటే, ఆ యూనిట్ ఉన్న పైసలు ఉన్నదంతా ఒకటే. సో దీన్ని పంచుకుందాం అని చెప్పి నానా విధములైన టెంప్టేషన్స్ కి మనిషిని గురి చేస్తుంటాడు. అయితే సొలొమోన్ మహారాజు ప్రపంచంలో ఉన్న మహాజ్ఞాని ఆయన, ఇటువంటివి ఎన్ని వచ్చినా ఏమని చెప్తున్నాడు అని అంటే, ఆ యొక్క 10th verse లోనే ఉంది, 2 కలిపి రాస్తూ ఉంటాడు, ప్రేరేపింపగా ఒప్పకుము అని అంటాడు. సో యూ షుడ్ నాట్ లిసన్ టు దీస్ థింగ్స్. ఇది ఒకవేళ ఒప్పుకున్నట్లయితే ఏం జరుగుతుంది, ఈ దుర్మార్గపు గుణం ఏ విధంగా ముందరకు పోతుంది అనే విషయాన్ని కొన్ని చూద్దాం.
ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం ఎవరన్నా చదివినట్లయితే, ఎఫెసీలోకి రాసిన అక్కడ ఏం చేస్తాడు ఈ సాతాను? ఒక మంచి మనిషిని ఏం చేస్తాడు? ఇట్లా ఈ యొక్క ప్రేరేపణకు గురి అయితే తను ఏం చేస్తాడంటే ఫస్ట్ వారిని వేరుపరుస్తాడు అని అక్కడ రాసి ఉంటది. ఒకసారి చదువుతారు ఎవరన్నా ఎఫెసీలోకి రాసిన పత్రిక? వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోను అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరు పరచబడిన తమ మనస్సును కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. చాలా దేవుని వలన కలుగు జీవం నుండి వేరుపరచబడిన వారై. ఫస్ట్ ఎప్పుడైతే నువ్వు టెంప్టేషన్స్ కి కొంచెం అట్రాక్ట్ అవుతా ఉంటావో, టెంప్టేషన్స్ కి కొంచెం ఇట్లా లోన్ అవుతా ఉంటావో, ద ఫస్ట్ థింగ్ ఏం చేస్తున్నానంటే దేవుని వలన కలుగు జీవములో నుండి, అంటే దేవునితోటి మన సాంగిత్యం, మనము ఆ ఎటర్నల్ పర్స్పెక్టివ్ అనే లైఫ్ లో మనం ఉన్నప్పుడు అక్కడి నుంచి మనల్ని ఏం చేస్తాడంటే స్లోగా వేరుపరుస్తూ ఉంటాడు, దేవుని నుంచి మనల్ని దూరం చేస్తూ ఉంటాడు. ఇది ఫస్ట్ స్టెప్ సాతాను చేసేది, ఏలినేషన్ ఫ్రమ్ ద గాడ్, దేవుని దగ్గర నుంచి దూరం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మన నిజ జీవితంలో కూడా ఇటువంటివి మనం అనేక సార్లు చూస్తూ ఉంటాం. ఒకసారి ఒక టెంప్టేషన్స్ కి గురి అయినప్పుడు స్లోగా మనం ఆ టెంప్టేషన్స్ కి లోన్ అవుతున్న కొద్ది ఏమైందంటే స్లోగా దేవుడి నుంచి దూరం అయిపోతుంది. సండేస్ చర్చ్కి పోవడం మానేస్తూ ఉంటాం. ఎందుకు అనంటే ఆడికి పోతే ఎవరో ఒకరి దీని విషయంలో అడుగుతూ ఉంటారు. సేఫ్ టెంప్టేషన్ ఒకవేళ త్రాగుతున్నాం లేకపోతే మందే తాగుతున్నాం అనుకోండి, నాయన ఎందుకు చేస్తున్నాం ఈ పని అనేసి ఏదర్ చర్చ్లో ఆ మెసేజ్ నుంచి అన్నా ఉంటది, లేకపోతే కలిసిన బ్రదర్స్ సిస్టర్స్ ఎవరో నాయన అలవాటు మంచిది కాదురా వద్దురా అని చెప్తా ఉంటారు. సో ఇవన్నీ ఎక్కడ బాధపడదాం అని చెప్పేసి వాడు ఏం చేస్తుంటాడు, పిల్లగా ఆ చర్చ్ నుంచి దూరం అవుతూ ఉంటాడు, లేకపోతే ఆ యొక్క వాక్యం నుంచి దూరం అవుతూ ఉంటాడు, ఆ యొక్క దేవుని ప్రేయర్ ఫెలోషిప్ నుంచి దూరం అవుతూ ఉంటాడు, లేకపోతే బైబిల్ చదవడం నుంచి దూరం అవుతూ ఉంటాడు. సో ఫస్ట్ ఆ టెంప్టేషన్స్ కి గురి కాగానే సాతాను చేసేది ఏంటంటే ముందు దేవుని దగ్గర నుంచి ఫస్ట్ నిన్ను దూరం చేస్తూ ఉంటది. దాని తర్వాత సెకండ్ థింగ్ ఏం చేస్తుంది అది అని అంటే మనల్ని గుడ్డివారుని చేస్తుంది. ఇది 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నది. ఎవరైనా హెల్ప్ చేస్తారా? 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనంలో. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనం కలుగజేసెను. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. ఏం చేస్తే ఫస్ట్ దేవుని నుంచి దూరం చేస్తా ఉంటే దాని తర్వాత స్లోగా ఆ గుడ్డితనాన్ని మనకు తీసుకొని వస్తుంది. అంటే ఏం గుడ్డితనాన్ని తీసుకొస్తుంది అని అంటే ఏమంటారు, ఈ విశ్వాసం ఎవరి మీద అయితే మనం పెడుతున్నామో ఇంకా దేవుని దగ్గర నుంచి ఏమీ వర్కౌట్ అయ్యేటట్లేదు. ఇన్ని రోజుల నుంచి మనం ప్రేయర్ చేస్తా ఉన్నాం, మనకు ఆ సమాధానం లేదు, మనకు అనుకున్నవి నెరవేర్చబడి మనకు సమాధానం లేకుండా అయిపోతా ఉంది. సో ఇట్ ఈస్ బెటర్ మనం అవాయిడ్ చేస్తాం. దేవుని దగ్గర నుంచి మనము కంప్లీట్ గా మనల్ని బ్లైండ్ ఫోల్డెడ్ చేస్తూ ఉంటది అనమాట. కంప్లీట్ గా కళ్ళు మూసుకునేటట్టుగా చేస్తూ ఉంటది. అదేమంటాడు, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసంలో మనోనేత్రులకు గుడ్డితనము కలుగజేస్తుంది అని చెప్తా ఉంటాడు. ఫస్ట్ టెంప్టేషన్ ఎట్లా ఉంటది అనేది చూపిస్తా ఉన్నాడు. దాని తర్వాత ఆ టెంప్టేషన్ లో నుంచి ఫస్ట్ స్టెప్ ఏం చేస్తా ఉంటే ఏలినేషన్ ఫ్రమ్ గాడ్, దేవుడి నుంచి వేరుపరుస్తా ఉన్నాడు. వేరుపరిచిన తర్వాత ఏం చేస్తాను అంటే ఇంకా ఇంత అంతకోసారి ఎక్కడన్నా దేవుని దగ్గర మలుకుంటాడో ఏమనుకుంటాడో సాతాను, అంటే దాన్ని ఏం చేస్తున్నాడు అంటే కంప్లీట్ గా బ్లైండ్ ఫోల్డెడ్ చేస్తా ఉన్నాడు. కంప్లీట్ గా మనల్ని నేత్రాలన్నీ కూడా గుడ్డితనం చేస్తాడు. ఈ గుడ్డితనం చేసిన తర్వాత ఆయన ఆల్మోస్ట్ అట్ సైడ్ వెళ్ళిపోతా ఉంటది. ఈ విశ్వాస జీవితం అనేది అవిశ్వాసానికి దారి తీస్తూ ఉంటది. ఈ దారి తీస్తున్న సమయంలో ఇంకొక స్టెప్ ఏది చేస్తారంటే కన్స్పైరింగ్ అగేన్స్ట్ గాడ్స్ పీపుల్. మనుషులు పని చేస్తున్నప్పుడు ఆ యొక్క మనుషుల పనులకి ఆటంకములు సృష్టిగా చేస్తారు. ఇది నెహెమ్యా 4వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నది. అక్కడ నెహెమ్యా వాళ్ళందరూ కలిసి ఎవరైనా చదవడానికి ప్రయత్నం చేయండి. అక్కడ నెహెమ్యా కాంటెక్స్ట్ ఏంటంటే నెహెమ్యా వాళ్ళందరూ కలిసేసి రెండవ దేవాలయాన్ని కట్టడానికి, ఆ కంపౌండ్ వాల్ కట్టడానికి చూస్తుంటే పక్కలున్న దేశం వాళ్ళందరూ వచ్చి దర్యావేషుకు
లెటర్ రాసి అక్కడ అంటే పారసిక రాజు అయిన దర్యావేషుకు లెటర్ రాసేసి దీన్ని కంప్లీట్ గా ఆపేయాలనేసి ప్రయత్నం చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అక్కడ చూస్తే అది ఏమని రాసి ఉంటుంది అక్కడ అంటే, ఎవరైనా చదువుతారా? నేను చదవమంటారా? పని ఆటంకపరచవలనని వారందరూ కట్టకై మమ్మును కలపరచగా అని ఉంటది. దేవుని పని వాళ్ళు చేస్తా ఉంటే ఈ అవిశ్వాసంలోకి వచ్చిన వాడు ఏం చేస్తా ఉంటాడు అంటే, స్లోగా ఈ దేవుని పని చేసేటోళ్ళకు ఆటంకం సృష్టించాలా, వీళ్ళు చేసే పనిని మనము ఆపివేసేయాలా, వీళ్ళు అట్టెట్లా చేస్తారు చేస్తే అనేసి కంప్లీట్ గా ఇది మన నిజ జీవితంలో కూడా అనేక మంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఇటువంటి మనుషులు లేకపోతే మనతో పాటే ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కనిపిస్తూ ఉంటారు. సో ఫస్ట్ స్టెప్ టెంప్టేషన్, సెకండ్ స్టెప్ ఎలినేషన్ ఫ్రమ్ గాడ్, అంటే దేవుని దగ్గర నుంచి వేరుపరచబడడం. మూడో స్టెప్ ఏమవుతుందంటే మన కన్నులకు గుడ్డితనాన్ని తీసుకొని రావడం. తన పని ఏం చేస్తూ ఉంటాడంటే కాన్స్పైరింగ్ అగైన్స్ గాడ్స్ పీపుల్, దేవుని పనులు చేసే వారి మధ్యలో పుల్లలు పెట్టడం కానీ, వాళ్ళ పనులలో ఆటంకపరచడం కానీ, వాళ్ళ పనులు చేయనీయకుండా చేయడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, ఇటువంటి మనం చేస్తూ ఉంటాం. దాని తర్వాత ఫిఫ్త్ స్టెప్ ఏమైపోతుంది అంటే ఫర్గెటింగ్ గాడ్. ఆదికాండం 3వ వచనంలో చూస్తే అక్కడ అవ్వ దేవునికి సమాధానం చెప్పేది కనిపిస్తూ ఉంటది. ఈ స్టోరీ మనందరికి తెలుసు. అది 3వ అధ్యాయం 13వ వచనం చదువుతారు ఎవరు? యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తిండిన నేను. అందుకు దేవుడైన యెహోవా ఏమంటదంటే, సర్పము నన్ను మోసపుచ్చగా నేను తింటిని అని అన్నాడు. అయితే ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో అదే చూస్తే సర్పెంట్ కాస్డ్ మీ టు ఫర్గెట్ అండ్ ఐ డూ ఈట్ అని ఉంటుంది. సర్పెంట్ కాస్డ్ మీ టు ఫర్గెట్ అంటే ఏం ఈ సర్పము ఎట్లా టెంప్ట్ చేసుకొని వస్తుంది అంటే, దేవుడు ఉన్నాడు నీకు, అట్లీస్ట్ నువ్వు ఒకసారి ఆ దేవుని పర్మిషన్ అడుగు. ఈ పని చేస్తా ఉన్నావు కదా, ఒకసారి ఆ పర్మిషన్ అన్న అడుగు దేవుణ్ణి. ఇది తినొద్దా ఖచ్చితంగా చెప్పిండు. ఏదైనా తోటలో ఉన్న ప్రతి ఫలము నువ్వు తిను అని అన్నాడు. ఇది ఒక్కటే ఎందుకు అన్నాడు? ఏమో ఒక్క నిమిషం ఆగు నేను ఒకసారి దేవుణ్ణి అడుగుతా, రేపు రా మళ్ళా దేవుడు నాకు పర్మిషన్ ఇస్తేగినా నేను ఇది తింటా అని ఒకసారి ఆశ్చర్య చేసింటే స్త్రీ ఈ రోజు మనకి పరిస్థితి ఉండకపోను. కానీ స్త్రీ ఏం చేసింది అంటే జస్ట్ ఎయిట్ ఇట్. ఆమె తినేసింది. తినేయడంతో ఏమంటుంది, సర్పెంట్ మేడ్ మీ టు ఫర్గెట్, కాజ్డ్ మీ టు ఫర్గెట్, నన్ను మర్చిపోయేటట్టుగా చేసింది. అంటే ఎవరిని చేసింది? దేవుని ఆజ్ఞను, దేవుని మర్చిపోయేటట్టుగా చేసేసి అది తినేటట్టు చేసింది. సో దీస్ ఆర్ ద 5 స్టెప్స్, డిఫరెంట్ స్టెప్స్. ఒక వ్యక్తి జీవితంలో దేవుణ్ణి అంటే ఒకసారి టెంప్టేషన్స్ కి గురి అయితే ఆయన జీవితం ఏ విధంగా కాన్సిక్వెన్సెస్ ఏ విధంగా సీక్వెన్షియల్ గా ఎట్లా ఫాల్ డౌన్ అవుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అందుకు మహాజ్ఞాని అయిన సొలొమోన్ మహారాజు అంటాడు, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా, పాపులే కాదు సాతాను ప్రేరేపింపగా, ఇప్పుడు ఉన్న సమయాలలో సహోదరుల కూడా టెంప్టేషన్స్ ప్రేరేపించేది వస్తూ ఉంటది. ఇటువంటి ప్రేరేపణ ఎప్పుడైతే మీకు వస్తుందో, ఓన్లీ థింగ్ దట్ యు హ్యావ్ టు డూ ఇస్ ఒప్పుకోము. జీసస్ క్రైస్ట్ ని సాతాను అనేక రకాలుగా టెంప్ట్ చేస్తాడు కదా. 3 డిఫరెంట్ లలో టెంప్ట్ చేస్తాడు. అథారిటీ ఇస్తా అంటాడు, నీకు ఫుడ్ ఇస్తా అంటాడు, యెరూషలేం అందరికంటే హైయెస్ట్ అథారిటీలో నేను కూర్చోబెడతాను అంటాడు. వీటన్నిటికీ యేసుక్రీస్తు ఏమనంటే లెవర్ సెపరేట్. అప్పుడు అక్కడ కింద వాక్యంలో చూస్తాం మనం, సాతాను నుంచి పారిపోయాను అనే వాక్యాన్ని మనం చూస్తాం. సో ఇక్కడ చూస్తే సొలొమోను మహారాజు రాసినది నిక్కచ్చిగా నెరవేర్చింది ఎవరు అనంటే యేసుక్రీస్తు. టెంప్టేషన్ కి గురి కాకుండా యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్మ్. నేను చెయ్యనిది అనే గట్టిగా స్టాండ్ తీసుకొని ఉన్నప్పుడు యూ విల్ ఓవర్కమ్ దట్ వికెట్నెస్. బట్ దీస్ ఆర్ ద క్యారెక్టర్స్ ఆఫ్ వికెట్నెస్. దుర్మార్గపు జీవితాన్ని లేకపోతే దుర్మార్గుడుగా తయారు కావడానికి గుణగణాలు ఏంటిది అంటే ఈ 5 చాలా ఉన్నాయి. నేను ఇప్పుడు సమయం లేదు కాబట్టి ఒక 5 మాత్రమే తీసుకున్నాను. ఇటువంటిది మన పిల్లలు కానీ, మన కుటుంబంలో కానీ, మన సహోదరులు కానీ ఎవరన్నా ఈ దారిలో పోతున్నారనంటే స్లోలీ వాళ్ళ డీవియేషన్ స్టార్ట్ అవుతుంది అని మనకు అర్థం కావాలి. ఒకటి. రెండవది, యాజ్ లాంగ్ యాజ్ మన వలన ఎంత అవుతుందో అంత ప్రేరేపించి మళ్ళా
ట్రాక్ లోకి తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలి. అండ్ ఎవ్రీ డే వాళ్ళ ఆత్మను గురించి ప్రార్థన చేయాలి. మేబీ శరీరరీతి సాతానికి అప్పజెప్ప కొంచెం డిసిప్లినరీ కోసం సాతానికి అప్పచెప్పినా కూడా ఆయన సోల్ కోసం, లేకపోతే ఆయన స్పిరిట్ కోసం, ఆయన ఆత్మ ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. సో ఈ యొక్క 5 క్యారెక్టర్స్ మనం చూస్తున్నాము. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగా. సమయాన్ని బట్టి కూడా మీకు అందరికి కూడా నామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాను.